Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ఎవరైనా లిఫ్ట్ అడిగారు కదా అని పోన్లే పాపమని కారులో ఎక్కించుకునో లేదా బైక్ మీద ఎక్కించుకునో తీసుకువెళ్తుంటే పొరపాటున ట్రాఫిక్ కానిస్టేబుల్ కళ్ళల్లోనో లేదా పోలీసుల కళ్ళల్లోనో పడ్డారంటే మాత్రం మీరు ఫైన్ కట్టి తీరాల్సిందే. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండి, మోటార్ వెహికల్ యాక్ట్ 66/192 ప్రకారం లిఫ్ట్ ఇవ్వటం నేరం. అది ఎలాగూ ఏంటి మనం ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ జనరల్గా ఎవరైనా లిఫ్ట్ అడిగితే అవకాశం ఉంటే ఇచ్చేస్తుంటాం, వెనక ముందు ఏం ఆలోచించం ఇంకా. కానీ ముంబైలో నితిన్ నాయర్ అనేటువంటి ఒక వ్యక్తి నైట్ టైము ఆయన ఆఫీస్కు నుంచి ఇంటికి పోయేటప్పుడు కొంతమంది లిఫ్ట్ అడిగితే ఇచ్చినందుకు అక్కడే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ చూసి ఇమీడియట్గా అతను లైసెన్స్ తీసుకొని 1500 రూపీస్ ఫైన్ వేశారంట. ఆయనకు చలాన్ వేశారు 1500 రూపీస్. ఆ చలాన్కి ఫైన్ పే చేసి అతను వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇదేంట్రా బాబోయ్, ఫోన్లే పాపం కదా అనేదో లిఫ్ట్ ఇస్తే నాకు ఇది ఎక్కడ గోలరా అని చెప్పేసి ఆయన తర్వాత అంతటితో ఆగలేదు, ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. సో ఆయన ఇదేంట్రా బాబోయ్ అని చెప్పి మొత్తుకున్నటువంటి పరిస్థితి. నిజంగా అలా ఉంటుందా సార్? లిఫ్ట్ ఇవ్వడం తప్ప, నేరమా? ఇవ్వకూడదా లిఫ్ట్? మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది రాంగ్ అంటున్నారు. ఏ పరిస్థితుల్లో అది రాంగో ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు వెహికల్స్ అన్ని ప్రైవేట్ క్యారియరు, పబ్లిక్ క్యారియరు అని రెండు రకాలండి. మన సొంత కార్లన్నీ ఇవన్నీ ప్రైవేట్ క్యారియర్స్. ఇవన్నీ మన సొంతం కోసం ఉపయోగించేది. పబ్లిక్ ట్యాక్సీలు అన్నీ ఉన్నాయి చూడండి, ట్యాక్సీలు, బస్సులు, ఇవన్నీ పబ్లిక్ క్యారేజెస్. సో దీనికి ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ కింద వాళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తారు. మన కార్లు, మన మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాహనాలు, ఇళ్లలో పబ్లిక్ కోసం కాదు. కానీ ఎవరైనా ఆర్టీసీ బస్సులు ఇవన్నీ స్టేజ్ క్యారేజెస్. సో ఇవన్నీ అంటే డబ్బులు తీసుకుంటారు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అపరిచితులైన వాళ్ళని మనం ఎక్కించుకొని అక్కడ నీకేం పరిచయం అవసరం లే. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ క్యారియర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కిందకు వస్తాయి. అదేవిధంగా మీరు ట్యాక్సీకి కానీ ప్రైవేట్కి కానీ, ఇప్పుడు నా సొంత కారు అనుకోండి, ఇది ప్రైవేట్ వెహికల్. మీరు ట్యాక్సీ కింద బుక్ చేసి ఒకవేళ మీరు ఎవరినన్నా ఎక్కించుకోవచ్చు, ఎక్కడైనా దించవచ్చు. దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ప్రైవేట్ క్యారియర్, స్టేజ్ క్యారియర్ వేరే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వేరే. స్టేజ్ క్యారేజ్ అంటే ఇక్కడ దించుకొని మల్లెపల్లి నుంచి ఇంకో దగ్గర 4-5 దగ్గర దించితే అది స్టేజ్ క్యారేజ్ కిందకి వస్తుంది. ఏం మనం సో వీళ్ళేమో అంటే ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి దారిలో పోతా ఉంటాడు, వర్షం పడతా ఉందో, లేకపోతే ఒంటరి అబ్బాయి, చిన్న పిల్లోడో, లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ అయిందో, వాళ్ళు బండి చెడిపోయిందో, వాళ్ళని ఎక్కించుకొని పోతాం మానవతా దృక్పథంతో. సో దాన్ని పోలీసు వాళ్ళు నువ్వు ఎక్కించుకున్నావు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఉంటావు అంటే తప్పది. ఎందుకంటే కాకపోతే ఇట్ హ్యాస్ టు బి ఛాలెంజ్డ్ ఇన్ ది కోర్టు. వాడు చలాన్ రాసి వెళ్ళిపోతే, అయ్యా ఇది నేను మానవతా దృష్టితో వాళ్ళని ఎక్కించుకొని, వెహికల్ చెడిపోయింది లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, వాడెవడో చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే వాడిని ఎక్కించుకుంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుందంటే ఎట్లా? యు ఆర్ సేవింగ్ ఏ లైఫ్. కానీ ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఇది ఉండాలి, అంటే ఎందుకు అనేది. ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేసి ఆ వెహికల్లో, ప్రైవేట్ వెహికల్లో ఆయన మనుషుల్ని ఎక్కించుకొని డబ్బు తీసుకొని ప్రాఫిట్ అయి ఉండి ఆ విధంగా ఆయన ఎక్కించుకొని ఉంటే డెఫినెట్ గా 66/192 కింద ఇట్ ఈజ్ అన్ అఫెన్స్ డెఫినెట్ గా. ఎందుకంటే ఆయన ట్యాక్స్ కట్టిండేదేమో తను వెహికల్ డ్రైవ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని. నువ్వు డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి అక్కడికి నీకు తెలియని స్ట్రేంజర్స్ ని నువ్వు వేరే ప్రదేశానికి దించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆశిస్తున్నావు, ప్రతిఫలం ఆశిస్తున్నావు, అప్పుడు ఇట్ ఈజ్ అన్ అఫెన్స్. అంతేగాని అయ్యో జాలితో దయతో యాక్సిడెంట్ అయిన వాళ్ళని తీసుకుపోతేనో, లేకపోతే వర్షంలో తడుస్తూ ఉంటేనో, ఎవరన్నా 10 మంది తరుముతో ఒకడిని కొట్టడానికి వస్తేనో వాడిని ఎక్కించుకొని వాడి జీవితాన్ని సేవ్ చేసినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. కాకపోతే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చలాన్ చేస్తే పోలీసులు దాన్ని విచక్షణారహితంగా చేయకూడదు. పోలీసులకు కానీ ఎవరైనా కానీ సమయా సందర్భం చూడాలి, విచారించాలి అవతల వ్యక్తిని. అందుకే మనం ఎక్కడైనా ఊర్లో నుంచి ఇంకో ఊరికి పోయేటప్పుడు ట్యాక్సీలు ఊరు బయట నిలబడుకొని ఉంటాయి.
దాంట్లో పొరపాటున ఎక్కినామంటే వాడు అంటాడు, సార్ మీరు చెప్పండి ఈ మా బావమరిదితో బావతో ఒక టాక్సీ అని, లేకపోతే మా బంధువుదని చెప్పండి. ఆ ఓనర్ పేరు చెప్తాడు, రామకృష్ణ ఈ ఓనరు, ఆయన బాగుంది మేము తీసుకొని వెళ్తున్నామని చెప్పండి అంటాడు చూడు. అవును మనకి అవును ఎప్పుడైనా చాలా సార్లు అలా ఎక్కినప్పుడు చెప్తారు డ్రైవర్స్ కర్నూలు నుంచి హైదరాబాద్కి రావటప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ ఆ బ్రిడ్జ్ పైన Yes. పెట్టుకొని ఉంటాడు. విజయవాడ అవును, నుంచి అయితే, అవును, కర్నూలు అవును. నుంచి అయితే ఇక్కడ ఊరు బయట పెట్టుకొని ఉంటారు. అప్పుడు వాడు చెప్తాడు, సార్ చెప్పండి అని. ఎందుకంటే పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు ఆపి, నీ పేరేంది, ఎక్కడి నుంచి ఎక్కించుకొని వస్తున్నావు ఏమంటే, మేము ఒకవేళ వాడు కర్నూలు నుంచి మళ్ళీ మధ్యలో ఇంకొకరిని ఎక్కించుకున్నా కూడా అందరం కర్నూలు నుంచే పోతున్నాం బంధువర్గం అని చెప్పమంటాడు. ఎందుకంటే ఈ అట్రాక్ట్ అవుతుందని, ఈ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయని. అంతేగాని పాపం ఆయన ఎవరో బాంబేలో నాయరు, రాత్రిపూట ఎవరో వర్షం పడుతుంది, అవును ఇబ్బందిగా ఉంది, కార్లో ఎక్కించుకొని ప్రతిఫలం ఆశించకుండా, డబ్బులు అడగకుండా వాళ్ళు పోయే దారిలో వదిలిపెట్టినందుకు ఆయన పైన ఫైన్ వేయడం తప్పది, నిజంగానే తప్పు. అది ఆయన ఛాలెంజ్ చేయొచ్చు. కాకపోతే మళ్ళీ దానికి ఇంకో రోజు కోర్టుకు వెళ్ళాలా, ఆ. అడ్వకేట్ ని ఇదంతా పెట్టుకోవాలా, ఎవరు మనం తిరుగుతారు సార్? వాదించడానికి లేదు. పాపం ఏదో advocate హెల్ప్ పెట్టుకోవాలా? చేద్దామని చెప్పేసి ఆయన ఏదో లిఫ్ట్ ఇస్తే ఫైన్ వేయించుకొని మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ వీళ్ళు పోలీసుల మీద కేసు పెడతాను, మళ్ళీ ఇంకోసారి కోర్టుకు వెళ్ళి అన్నిసార్లు ఎక్కడ తిరుగుతారు సార్ పాపం. అవును, ఈ గోల కంటే ఎందుకు అసలు అందుకే లిఫ్ట్ ఇవ్వకపోతే గోల లేదని అనుకుంటారు అందరూ. అవును, ఎవరైనా అదే అనుకుంటారు. ఎవరైనా ఇది చూసిన తర్వాత ఎందుకు వచ్చిన గోల్లే, మళ్ళా పోలీసు వాళ్ళు, మరి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపితే మనకు మళ్ళా ఫైన్ వేయాలా, దానికోసం ఫైన్ కట్టేదానికి మళ్ళా ఒక రోజు కోర్టుకు వెళ్ళాలా, ఆ, 2 రోజులు చెడిపోతుంది. అంతే కదా సార్. కాబట్టి అందుకే చట్టం ఎవరి చేతిలో ఉన్నా వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని బట్టి చట్టాన్ని ఉపయోగించాలి. చట్టం తన చేతిలో ఉందని ఇష్టపొచ్చినట్టు ఉపయోగించకూడదు. ఉమ్. అది తప్పది. నిజంగానే బాంబేలో ఎవరైతే నిజంగానే ఆయన ప్రతిఫలం ఆశించకుండా ఫలాపేక్షగా ఆయన వాళ్ళని ఏదో మానవతా దృక్పథంతో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ లో ఎక్కించుకొని, వాళ్ళ కార్లో ఎక్కించుకొని వేరే దగ్గర వర్షం పడతానని అర్ధరాత్రి పూట, కాబట్టి నిజంగా ఆయన అది చేసినందుకు అభినందించాలి. అవును ఎందుకంటే ఇప్పుడు మనకైనా ఇప్పుడు పోలీసు వాళ్ళే ఉన్నారు, మధ్యలో కానిస్టేబుల్ చేయి ఆపుతా ఉంటాడు చాలా సందర్భాల్లో. ఆడు డ్యూటీ అయిపోతుంది ఎక్కడికో పోవాలని ఆపుతూ అవును, ఉంటాడు. చాలా సార్లు మానవతా పోలీసుల్ని దృక్పథంతో బైక్ మీద ఎక్కించుకెళ్ళి దింపటము, కారులో ఎక్కించుకెళ్ళి దింపుతా వాళ్ళ ప్లేస్. ఉంటాం. అంత మాత్రం అవును, చేత అందవేలో దింపెళ్తా పోలీసు ఉంటాం. పోలీసు వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు అడగరు మామూలే. కానీ అది నువ్వు కూడా తప్పే ఎక్కించుకున్నావు అంటున్నారుగా మా ఇప్పుడు పోలీసు మరి వాళ్ళని వాళ్ళు. కేసు పెడతారా? అదే తప్పది. కదా సార్. ఏవైతే బాంబే పోలీసులు ఎవరైతే చేశారో ఆ ఇన్స్పెక్టర్, డెఫినెట్ గా ఆయనకి అంటే ఎవరైనా అతనికి తెలియపరచాలి. ఇది పెద్దోళ్ళ దృష్టికి తీసుకెళ్లి మెమో షుడ్ బి క్లియర్ కట్ గా ఉంది, ఆ చట్టంలో ఇదిగా ఉంది. అంతేగాని ఇప్పుడు అట్లయితే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు కింద పడి తన్నుకు చేస్తా ఉన్నా, ఓరిని అమ్మ పోలీసు వాళ్ళు మళ్ళీ నన్ను మనకెందుకు పిలుస్తారు, వచ్చిన గోళ్ళే కేసు అని. పెడతారు. అవును. అందుకే మీరు ఇంకోటి చూడండి, ఇంత క్రితం మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది. అయ్యా, ఎవరైనా యాక్సిడెంట్ చేసి ఎవరైనా చావు బ్రతుకుల్లో ఉంటే వాళ్ళని మీరు ఇమీడియట్ గా తీసుకెళ్లి హాస్పిటల్లో చేరిస్తే మీరు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. మీ ఎవిడెన్స్ కు పోలీసులు వచ్చి రికార్డ్ చేస్తే చెప్పండి, అంతవరకే గాని యూ విల్ నాట్ బి హెరాస్డ్. ఎందుకంటే చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు. 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఈ చట్టంలో ఈ మార్పు రాకముందు భయపడేవాళ్ళు. మేమెందుకులే, మీరు ఎక్కడ చూసినారు, ఎవరు కొట్టింటే చూసినారు, ఇవన్నీ అవసరం లేదు. అయ్యా, నాకు అవసరమైతే స్టేట్మెంట్ ఇస్తే తీసుకోవాలి. అంతేగాని వాడిని 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించి నువ్వు ఎక్కడున్నావు, నీవే ఎందుకు ఎక్కించుకున్నావు, వేరే వాళ్ళు ఎవరు దారిలో పోలేదా, ఇట్లా పిచ్చి క్వశ్చన్లన్నీ వేయకూడదు. ఇది ఎందుకంటే ఒక మనిషిని తన ప్రాణాన్ని కాపాడడానికి, యాక్సిడెంట్లో కింద పడిపోయినోడిని నువ్వు పిలిచి ఏదో మానవత దృష్టితో నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నిన్ను మళ్ళీ కోర్టుకు రమ్మని చెప్పి విట్నెస్ గా యాడ్ చేసుకొని, నా అనుభవంలో విట్నెస్ గా యాడ్ చేసుకొని ఆయన విల్లింగ్ అయితే, బాబు నువ్వు వచ్చి చెప్తే ఆయనకు మేలు జరుగుతున్నాయా అంటే, ఎస్ సార్ వస్తానని చెప్పి ఒక రోజు కోర్టుకు వెళ్ళి చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, కొట్టేసి పోయినవాడి పేరుకి శిక్ష పడాలి. కాబట్టి అది ధర్మము కూడా. ఆ విధంగా ఓకే. గానీ నువ్వు ఎందుకు ఎక్కించుకున్నావు, నువ్వు ఒక్కడివే పోయినావా అని ఈ రోజు రా, మళ్ళీ రేపు రా, మళ్ళీ ఎల్లుండిరా అంటే తప్పది. అదే కదా. నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. తీసుకొని ఆయా ఏ విధంగా జరిగింది ఏమిటి, నువ్వు చూసావా, వాడి నంబర్ ఏంటి అని అడిగి. ఎందుకంటే
అవతల వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు సహాయం చేశావు, చట్ట ప్రకారం కూడా నీకు వెలుసుబాటు ఉంది. అంతేగాని నువ్వు లిఫ్ట్ ఇచ్చినావని చెప్పి నీ పైన 66/192 కేసు పెట్టడం నిజంగా దారుణం. ఇది ఎవరు భయపడతారు కదా, ఎందుకు వచ్చిన గోలరే, ఈ అమ్మ లిఫ్ట్ ఇచ్చింది కాకుండా మళ్ళీ ఒక రోజు పని వేస్ట్, మళ్ళీ ఫైన్ కట్టాలా, లేదు అంటే అడ్వకేట్ ని పెట్టుకోమంటాడు. అడ్వకేట్ ఫీజు అంటే 5,000 10,000, ఏ చట్ట కింద ప్లీడెడ్ అయినా 5,000 నేను వాదిస్తాను అగెనిస్ట్ గా అంటే, మళ్ళీ వాడు మెమో ఫైల్ చేయాలా, ఆయన జడ్జికి ఇవ్వాలా, మళ్ళీ ఆయన పోస్టెడ్ టు నెక్స్ట్ డేట్ అంటాడు, ఆ డేట్ లోకి మళ్ళీ ఈయన పోవాలా, నిన్ను క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. ఇవన్నీ తలనొప్పులు ఎందుకని 1,500 కట్టేస్తే పోయింది కదా అని అనుకుంటారు ఎవరైనా. ఏదో పాపం సాయం చేద్దాం కదా అని వెళ్ళి ఏదో చెప్తారు కదా సార్ సామెత, నెత్తి పోయి నేలకు రుద్దుకున్న నేలకు పోయి నెత్తికి రుద్దుకున్న ఏదో సామెత ఉంటుంది. ఆ టైంలో ఎందుకు వచ్చింది గోల మనకి, మనం అనవసరంగా మనం ఏదో హెల్ప్ చేద్దామని మనం ప్రాబ్లమ్స్ ఇరుక్కోవడం ఎందుకనే భయం వస్తుంది అందరిలో. డెఫినెట్ గా. కానీ చట్టాన్ని, ఏ చట్టమైనా తీసుకోండి, ఆయన చట్టాన్ని ఉపయోగించేటప్పుడు ఆయనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. అయ్యా ఈ చట్ట ప్రకారమేనా, ఎందుకు చేశాడు అనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాలి. అంతేగాని చట్టంలో ఇట్లా ఉందని చెప్పి అదే విధంగా పోకూడదు, తప్పది. నిజంగా ఒక విధంగా ఛాలెంజ్ చేసి ఆ పోలీసుల మీద ఈ విధంగా చేసినాడు, తప్పు ఆయనది, నేను చేసిన చర్యని ఆయన అభినందించాలి, దానికి బదులు నా మీద ఫైన్ వేసినాడు కాబట్టి ఈ ఫైన్ పోలీస్ ఆయన కట్టమని చెప్పి కోర్టులో వాదించాలి. దట్ షుడ్ బి కరెక్ట్ వే. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఎవరికన్నా హెల్ప్ చేద్దామని చెప్పేసి పొరపాటున లిఫ్ట్ ఎక్కించుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించండి. అది మీకు ఇబ్బంది అవుతుందేమో అనేది 1-2 సార్లు ఆలోచించుకొని లిఫ్ట్ ఇవ్వండి. కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాత్రం మనం హెల్ప్ చేయాలి మానవతా దృష్టితో, మానవతా దృక్పథంతో. బట్ అది మళ్ళీ తిరిగి మనకి ఇబ్బంది కలగకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.